హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఫేసింగ్ 2 BHK హౌసెస్ అయితే చూద్దామండి. చాలా మంచి లొకాలిటీలో కట్టించిన ఇల్లులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. ఆల్రెడీ మొన్న అయితే మనం వీడియోలో చూసాం కదండి, గేటిన్ కమ్యూనిటీలో కట్టించిన నార్త్ ఫేసింగ్ హౌసెస్ అయితే దానికి ఆపోజిట్లోని సౌత్ ఫేసింగ్ 2 BHK హౌసెస్ అయితే ఉన్నాయండి. మనకి ఏచు నార్త్ ఫేసింగ్ 3 BHK హౌసెస్ అండి. దీనికి ఆపోజిట్లోనే మనకు సౌత్ ఫేసింగ్ 2 BHK హౌసెస్ అండి. టోటల్గా ఈ 3 సేల్కి అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఈ నార్త్ ఫేసింగ్ హౌస్ వీడియో కూడా మన ఛానల్ అయితే పెట్టండి, ఒకసారి అయితే చెక్ చేయండి. మనకు కనిపిస్తున్న ఈ 3 హౌసెస్ కూడా సేమ్ ఒకలాగా ఉంటాయండి. ఎలివేషన్ అయితే మారిందండి. అలాగే మనకు ఆ చివరి బిల్డింగ్ వీడియో అయితే మన ఛానల్ అయితే పెట్టామండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్లో ఒకరు అయితే వచ్చి తీసుకున్నారండి. మనకు ఇప్పుడైతే మధ్య బిల్డింగ్ అయితే ఉంది, కొంచెం కబోర్డ్ డిజైన్ అయితే మారుతుందండి. దాని వీడియో కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను, కొంచెం అయితే చూడండి. ఆ చివరి బిల్డింగ్ అయితే మంచి ప్రైస్గా తెప్పించామండి. వాళ్ళకి ఫుల్ లోన్ కూడా వస్తుందండి, వాళ్ళు అనుకున్నంత లోన్ కూడా వస్తుంది. మనకి ఈ మధ్య బిల్డింగ్ అయితే ఒకటి సేల్కి అయితే ఉందండి. స్టార్టింగ్ బిల్డింగ్ ముందే అయిపోయింది. అలాగే ఈ సౌత్ ఫేసింగ్ ఈ 3 బిల్డింగ్లు సేల్కి అయితే ఉన్నాయండి. మనకి ఈ 3 బిల్డింగ్లు కూడా సేమ్ ఒకలాగా ఉంటాయండి, కానీ లోపలైతే నామినేట్ సీట్స్ అయితే మారుతాయి. ఎలివేషన్ కూడా మారిందని ఒకసారి అయితే మనం చెక్ చేయొచ్చు. మనం నైట్ టైం లుక్ కూడా చూడొచ్చండి, చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా గార్డెన్ టైప్ అండ్ గేటిన్ కమ్యూనిటీలో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. మనకి ఫ్రంట్ రోడ్ వచ్చి 33 feet సీసీ రోడ్ అండి. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఇచ్చారు. అలాగే ప్రతి బిల్డింగ్కి కూడా మన 3 phase వైరింగ్ అయితే వీళ్ళే చేంజ్ చేస్తే ఇస్తున్నారండి. 3 phase మీటర్ కూడా వీళ్ళే ఇచ్చిస్తున్నారు. మనం బయట ఎంచుకోవాలంటే దగ్గర దగ్గర 20 నుంచి 30,000 వరకు అయితే అవుతుంది. అది కూడా వీళ్ళే చేంజ్ చేస్తే ఇస్తున్నారు. మంచి ప్రైస్ కూడా అమ్ముతున్నారండి. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉందో, హౌస్ ప్రైస్ అని చెప్పి వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మన పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుందండి. పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే వచ్చింది. మనం లోపల కార్ పెట్టుకోవచ్చు, అలాగే బయట కూడా పెట్టుకోవచ్చు అండి. పార్కింగ్ ఏరియాలో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్వుడ్ అయితే వచ్చేసారు. పక్కన విండో కూడా ఇచ్చారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుందండి. మనకి ఈస్ట్ వైపు వచ్చి 3 feet అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇది సౌత్ ఫేసింగ్ హౌస్ కాబట్టి సౌత్ వెస్ట్ కార్నర్లో మనకి ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కూడా 6 అడుగులు అయితే ఇచ్చారు. ల్యాండింగ్ అయితే స్పేసెస్గా ఉంది. లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి వీడియో చేయడానికైతే నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. మన ఫ్లోరింగ్ టైల్స్ డిజైన్ అయితే బాగుందండి. 2.5 x 5 వెట్ ఫెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి హాల్ అయితే పెద్దదిగా వచ్చిందండి. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మన ఫ్యూచర్లో లోపల రేటు పెట్టుకోవడానికి అయితే పాయింట్ అయితే ఇచ్చారు. హాల్లో స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. టీవీ యూనిట్కి అయితే గ్లాసీ ఫినిష్తో నామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ వరకు పార్టీషన్ అయితే తీసుకొచ్చారండి. టీవీ యూనిట్కి వచ్చే నామినేట్ సీట్స్ అయితే డిజైన్ అయితే చాలా బాగుందండి, చాలా క్వాలిటీగా కూడా ఉంది. ఫ్రెండ్స్, హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10 x 19 సైజులు అయితే ఇచ్చారండి. హాల్ అయితే పెద్దదిగా వచ్చింది. హాల్లో ఈస్ట్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ సెంటర్లో విండో అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారండి. మనకి హాల్ అయితే చాలా విశాలంగా అయితే వచ్చింది. హాల్లో లెఫ్ట్ సైడ్ ఇక్కడ టాయ్స్ అవి పెట్టుకోవడానికైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అలాగే హాల్లోకి ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్కి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకు లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారు. ఫ్రెండ్స్, మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగా వచ్చిందండి. 10.5 x 14.5 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకు బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో వెస్ట్ వైపుకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. దీనికైతే యూజ్ చేసిన నామినేట్ సీట్స్ అయితే బాగుందండి. స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. స్లైడింగ్ డోర్స్ యూజ్ చేయడం వల్ల మన బెడ్రూమ్లో ప్లేస్ అయితే కవర్ అవుతుందండి. లోపల సెల్ఫ్స్ అయితే స్పేసెస్గా ఉన్నాయి. మనకు లోపల బల్లలు అయితే సిమెంట్ అయితే చేయించారు. చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందండి. మన బెడ్రూమ్ అయితే పెద్దదిగా వచ్చింది. బెడ్రూమ్లో యూజ్ చేసిన కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. మనకు బెడ్రూమ్లో ఈ కార్నర్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. పక్కన మనకు డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా గ్లాస్ అయితే ఇచ్చారు. కింద అయితే చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ అయితే చూద్దామండి. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేశారు. మనకు బాత్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారు. 4 x 8 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. 2x4 వెట్ ఫెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. లోపల ట్యాప్ సూట్స్ అన్ని ఫిక్సింగ్ అయితే చేయాలండి. ఈ బాత్రూమ్లో అయితే మన వర్క్ అయితే చాలా క్వాలిటీగానే చేయించారండి. వాండర్స్ దగ్గర ఉంటే అయితే కట్టించారు. ఇలాంటివి పక్కనే 3 ఇల్లులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. ఎవరైనా ఫ్రెండ్స్ కలిపి తీసుకుందాం అనుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుందండి. మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వలసపాకల నియర్ విహెచ్ లక్ష్మి కాలేజ్ దగ్గర అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర నుంచి సర్పవరం జంక్షన్కి అయితే జస్ట్ 2 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. అలాగే ఆర్టీఓ ఆఫీస్ జంక్షన్కి అయితే జస్ట్ 1.5 km డిస్టెన్స్ అయితే వస్తుంది. మనకి ఇంటి దగ్గర నుంచి సిటీకి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. అలాగే స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మన టీవీ యూనిట్ దాటి కొంచెం ఫ్రంట్ రాగానే ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారు. 10.5 x 13 సైజులు అయితే ఇచ్చారు. ఇక్కడ గుమ్మం సైజ్ అయితే చూడొచ్చండి. టోటల్గా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. చాలా క్వాలిటీగా అయితే కట్టించారు. టోటల్గా బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్లో వెస్ట్ వైపుకి అయితే కిటికీ అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకి ఇక్కడ స్ట్రెచర్ పెయింట్ కింద అయితే ఇచ్చారు. మనకి బెడ్రూమ్లో ఈస్ట్ వైపుకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. దీనికైతే ఓపెన్ డోర్స్ అయితే ఇచ్చారు. మనకి ఓపెన్ డోర్స్ కూడా పెద్దవి కాకుండా చిన్నవి ఇచ్చారండి. దీనివల్ల ప్లేస్ అయితే కవర్ అవుతుంది. లోపల సెల్ఫ్స్ కూడా స్పేసెస్గానే ఉన్నాయి. కబోర్డ్కి వచ్చే నామినేట్ సీట్స్ డిజైన్ అయితే బాగుందండి. కొంచెం డిఫరెంట్గానే ఉంది. మనకి బెడ్రూమ్ అయితే పెద్దదిగా వచ్చింది ఫ్రెండ్స్.
బెడ్రూమ్లో ఇక్కడ కార్నర్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దది ఇచ్చారండి. 4x8 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకు లోపల సూట్ స్టాప్స్ అన్ని ఫిక్సింగ్ అయితే చేస్తారు. మనకి యూజ్ చేయని మెటీరియల్ కూడా కొంచెం మంచి మెటీరియల్ యూజ్ చేశారండి. డిజైన్స్ కూడా బాగున్నాయి. ట్యాప్ సూట్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. ఫ్రెండ్స్ మనకి సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. దీనికైతే టోటల్గా టేక్అవుట్ అయితే ఇచ్చేసారు. గుమ్మానికి అండ్ డోర్ కూడా పూజా రూమ్ అయితే పెద్దదిగా వచ్చింది. లోపల దేవుని పెట్టుకోవడానికి వీళ్ళ చిన్న పూజా మందిరం కూడా చేంజ్ అయితే ఇస్తున్నారండి. ఇక్కడ ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మన పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి రాగానే కిచెన్ అండ్ డైనింగ్ హాల్ అయితే ఇచ్చారు. మనకి టోటల్కి రెండు కలిపి 8.5x16 సైజులు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఇక్కడ కార్నర్లో నార్త్ అండ్ ఈస్ట్ వైపు అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. అలాగే డిన్నర్ సెట్స్ పెట్టుకోవడానికి అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. టోటల్గా గ్లాస్ అయితే యూజ్ చేశారు. డైనింగ్ ఏరియాకి ఆపోజిట్ అని ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్గా పెద్దదిగానే ఇచ్చారు. కిచెన్ అయితే చూద్దాం. కిచెన్లో వుడ్ వర్క్ కూడా చాలా బాగా చేయించారండి. కిచెన్లో యూజ్ చేసిన లామినేట్ సీట్స్ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ మీద ఇచ్చారు. కిచెన్లో యూజ్ చేసిన వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మన స్టోరేజ్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఎక్కువనే ఇచ్చారు. కబోర్డ్స్కి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే ఒకసారి అయితే చూడొచ్చండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. అలాగే సెల్ఫ్స్ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి ఇచ్చారు. అలాగే మనకి ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి. ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. మనకి ఇది ఎల్సే ప్లాట్ఫామ్ మీద ఇచ్చారండి. కిచెన్ అయితే పెద్దదిగా వచ్చింది. మరి రిగ్ అయితే లేదండి. అలాగే నార్త్ వైపుకి అయితే ఒక డోర్ అయితే ఇచ్చారు. అలాగే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. నార్త్ వైపుకి అయితే బయటకి అయితే వెళ్ళి చూద్దాం. మనకి అవుట్ సైడ్ 7 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ అవుట్ సైడ్ ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. కామన్ బాత్రూమ్కి మనకి బిల్డింగ్ గోడకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. మనకి వెస్ట్ వైపు సందు కూడా 1.5 feet అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి అవుట్ సైడ్ బాత్రూమ్లో ఇండియన్ వేర్ బేస్ని అయితే యూజ్ చేశారు. వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. వాషింగ్ మిషన్ పెట్టినా ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారండి. మోటార్ పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనకు నార్త్ ఈస్ట్ కన్నలో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. డ్రింకింగ్ వాటర్. ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారండి. టోటల్గా సౌత్ ఫేసింగ్ కట్టించిన 3 ఇల్లు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి. అలాగే దీనికి ఆపోజిట్లో నార్త్ ఫేసింగ్ 3 BHK హౌస్ కూడా సేల్కి అయితే ఉందండి. ఫ్రెండ్స్ మనకు సౌత్ ఫేసింగ్లో కట్టించిన ఒక ఇల్లు 190 గజాలు అయితే కట్టించారు. వీటి మెజర్మెంట్స్ వచ్చి 29x59. అలాగే 3 ఇల్లు అయితే ఉన్నాయని చెప్పాను కదా. దీని ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 80 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు ఇల్లు చూద్దామన్న ఇంటి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. టైటిల్లోనే ఇస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఫ్రెండ్స్ మన కాల్మ్స్ వచ్చి 10x12 సైజులో టోటల్గా 15 పిల్లర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ 1100 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారండి. దీనిపైన ఇంకా మనం 2 floors వరకు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. చుట్టూ అయితే మనమైతే ఒకసారి చూడొచ్చు. చుట్టూ ఇల్లులు అయితే ఉన్నాయండి. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. సిటీకి అయితే చాలా దగ్గరలో మన సిటీలో ఉన్నట్టే ఉంటుందండి. మన సిటీలో ఇండివిజువల్ హౌస్ దొరుకుతుంటే చాలా కష్టం, కానీ సిటీకి చాలా దగ్గరలో కట్టించారండి. ఇది గేటెడ్ కమ్యూనిటీలో అయితే కట్టించారండి. మనకు ఆ నార్త్ ఫేసింగ్ విల్ అయితే మనమే మంచి ప్రైస్కి అయితే ఇచ్చామండి. మీరు కూడా వస్తే మీకు కూడా మంచి రేట్కి అయితే ఇప్పిస్తామండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.